నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని 3,000 ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూరు బాయ్ లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవడానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికి వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని ఆ కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవరైనా వెళ్ళి కలిసి ఎందుకు కలవను నేను కలవపడానికి ఎన్ని రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటే కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను. నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను. నేను ఆ ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవాలంటే ఆయన కూడా కలవకూడదన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇలా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బనివాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్అప్ అయితే ఎంత బాధపడతాను నేను.